నా యుద్ధకు మీరు వచ్చి నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. చెప్తారు అందరూ హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రాణానికి విశ్రాంతి కావాలనే కదండి ఈ లోకములో బ్రతుకుతున్నారు అందరూ. మన ఆనందాన్ని, మన ప్రాణాన్ని ఎక్కడ పోల్చుకుంటున్నామంటే లోకములో ఉన్న విషయాలలో. ఒకరికి డబ్బు దొరికితే ప్రాణము నెమ్మది అంటాడు, ఒకరికి ఆస్తి ఉంటే ప్రాణము నెమ్మది అని అంటారు, కొందరికి తిండి తింటే ప్రాణము నెమ్మది అని అంటారు, కొందరు సంపాదించుకుంటే ప్రాణానికి నెమ్మది అని అంటారు, కొందరు ఉద్యోగాలు చూసుకొని ప్రాణానికి నెమ్మది అని అనుకుంటారు. ఇది కాదండి మన యేసు ప్రభు స్పెషల్ అందరికన్నా. ఈ లోకంలో చాలామంది ఉన్నారు, మీకు అది ఇస్తాను ఇది ఇస్తామని చెప్పేవాళ్ళు దేవుళ్ళు చాలామంది ఉండొచ్చు. మన దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ ప్రాణానికి నెమ్మది కావాలంటే నా యొద్దకు వచ్చి నేర్చుకో అని అంటున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు అదే చెప్తున్నాడు కదా. మనం ఏదన్నా నేర్చుకోవాలంటే ఎక్కడికి వచ్చి నేర్చుకోవాలి? దేవుని ఆలయముకు వచ్చి నేర్చుకోవాలి. 12 ఏండ్లు కలిగినప్పుడు యేసు ప్రభు దేవాలయంలో కూర్చొని ఉంటే ఆయన చుట్టూ ఎవరు కూర్చొని ఉన్నారండి? పెద్దలు, యాజకులు కూర్చొని ఉన్నారు. వాళ్ళందరూ ఎవరి నుండి నేర్చుకుంటున్నారు? ప్రధాన జ్ఞాని అయిన యేసు ప్రభు దగ్గర నేర్చుకుంటున్నారు. తల్లిదండ్రులు పరిగెత్తుకుంటూ వచ్చారు, అయ్యా నువ్వు ఇక్కడున్నావా, మేమంతా ఎతుకుతున్నాము. అప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటాడు, నేను నా తండ్రి ఇంటిలో ఉంటానని మీరు ఎరగరా అని అంటాడు. ఇది ప్లస్ పాయింట్. ఇది ప్రియ సోదరి సోదరుడా, నువ్వు ఏమైతే దేవుని ఆలయములో నేర్చుకుంటావో నీ వంశము అలాంటి నేర్పరులతో ముందుకు వెళ్తుంది. క్రమముగా ఉంటావు, పద్ధతిగా ఉంటావు, క్రమశిక్షణ కలిగిన జీవితములో నువ్వు నడుస్తావు. దేవుని ఆలయముకు మనము రాకుండా నేర్చుకోవాలనుకుంటే అది ఎప్పుడు జరగదు. దేవుని ఆలయములో నువ్వు నేర్చుకుంటే దేవుని శక్తి నీకు తోడ్పడుతుంది. నువ్వు బయట నేర్చుకుంటే వాళ్ళ మాటలు నీకు తోడుగుంటాయి, కానీ దేవుని శక్తి నీ తోడుగా ఉండదు. ఇది గమనించాలి. సరే, ఉదాహరణకి నేను కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతానండి. ఎన్ని సంవత్సరాల నుండి మనం ప్రార్థనకు వస్తున్నాం? చెప్పండి, ప్రార్థన నేర్చుకుంటున్నారా? ఎందుకు మీకు ప్రార్థన రాలేకపోతుందంటే మీరు నేర్చుకోలేదు కాబట్టి, లేదా నేర్చుకునేవారు మీ ఇంట్లో లేరు కాబట్టి. ఫస్ట్ ఎవరు నేర్చుకోవాలి? తల్లిదండ్రులు నేర్చుకోవాలి. రెండవదిగా ఎవరు నేర్చుకోవాలి? తల్లిదండ్రులు నేర్చుకున్నది పిల్లలు నేర్చుకుంటారు. మనం ప్రార్థనలకు వస్తున్నాము, చాలామందికి ప్రార్థన రాదు. ఇన్నేళ్ళు దేవుని ఆలయానికి వస్తున్నామే, మళ్ళీ ప్రార్థన ఎందుకు రాదండి నీకు? ఎందుకు రాదు ప్రార్థన? సంగమ వేదిక మీదికి నిన్ను పిలిచి ప్రార్థన చేయమని చెప్తే వెంటనే నువ్వు రావాలి, చేయాలి. నాకు ప్రార్థన రాదు అని నువ్వు అనకూడదు. కనీసం నేను ఒక నర్సరీ క్లాస్లో వేస్తే సంవత్సరానికన్నా పిల్లోడు నేర్చుకుంటాడు ఏబిసిడీలు ఎలాగ రాయాలో. మనం బాప్తిజం తీసుకొని ఇన్ని సంవత్సరాలు అవుతూ ఉంది, మన ప్రభువు సన్నిధిలో దేవుని వాక్యము చదివేది మనం నేర్చుకోలేకపోతున్నాము, దేవుని వాక్యము చెప్పేది నేర్చుకోలేకపోతున్నాము, దేవుని వాక్యమును మనము గ్రహించి ఇతరులకు తెలియచేసే విధానం మనము నేర్చుకోలేకపోతున్నాం. అందుకే యేసు ప్రభువు శిష్యులతో ఒక మాట అనేవాడు, మీరు ఎప్పుడైనా నా మందిరానికి వస్తే, ఎప్పుడైనా నా ఎదుటికి వస్తే మీరు నేర్చుకోండి అనేవాడు. కొన్నిసార్లు అరిచేవాడు, కొన్నిసార్లు గద్దించేవాడు. శిష్యులు ఏం చేసేవారు? అరిచినా గద్దించినా అయ్యా యేసయ్యనే కదా అని యేసు ప్రభు చెప్పింది నేర్చుకునేవారు. ఆమేన్, హల్లెలూయా. నేర్చుకునే వారికి ఏం ఎదురవుతాయి? అరుపులు ఎదురవుతాయి, గదిరించుటలు ఎదురవుతాయి. చెడ్డవి నేర్చుకోవద్దండి. దేవుని మందిరములో నేర్చుకునే విషయాల గురించి నేను చెప్తున్నాను. మళ్ళీ యేసు ప్రభు నేర్పిస్తున్నప్పుడు ఇవన్నీ మన జీవితంలో ఉంటాయి. మూడవదిగా మనము చూస్తూ ఉన్నాము, దేవుని ఆలయంలో మనం ఎలాగ ఉండాలి, ఎలాగ నడవాలో, ఏ రీతిగా మనం మాట్లాడాలి, ఏ రీతిగా పలకరించాలి, ఏ రీతిగా కూర్చోవాలి, లేవాలి, ఏ రీతిగా మనం ప్రార్థన చేయాలి, ఏ రీతిగా దేవుని మందిరానికి మనం రావాలి, వెళ్ళాలి, ఇవన్నీ మనము
నేర్చుకోవాలి. ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటావో నీ కుటుంబానికి మొట్టమొదటి లాభం ఏంటంటే నెమ్మది కలుగ చేస్తాడు.